మాజీ సీఎం జగన్ పై తిరుపతి జిల్లా ఎస్పీకి ఆటో కార్మికులు ఫిర్యాదు చేశారు. జగన్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం కంప్లైంట్ చేశారు. గంజాయి డ్రగ్స్ ముఠా నాయకులు వైసీపీలోనే ఉన్నారని ఆరోపించారు. బాబాయిని చంపి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు అమ్మ చెల్లెలపై పడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీగా కార్మికులు తిరుపతి వాసులందరూ కూడా ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మొన్న ప్రెస్ మీట్లో అరాచక శక్తులకి వెన్నుదండుగా ఉండి ఎవరైతే సోషల్ మీడియాలో వాళ్ళ చెల్లిని అమ్మను కూడా అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి, వాళ్ళని వెనకేసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని ఆఫీసర్ల పైన ఒత్తిడి తెస్తూ మీ అంతు మేము చూస్తామనే ధోరణిలో ఆయన ప్రవర్తించిన విధానానికి ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పైన సెక్షన్స్ కట్టి ఎఫ్ఐఆర్ కట్టి ఆయన చట్టరీతిగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. ఇంకొకసారి ఇది రిపీట్ చేస్తే ప్రజల తిరుగుబాటు కూడా ఉంటుంది. ఆఫీసుల పైన బెదిరించే ద్వారా కానీ మీరు బెదిరించి ఏమీ చేయలేరు, మీ బెదిరింపు చర్యలు అయిపోయినాయి, ప్రజలు మిమ్మల్ని సప్త సముద్రాలు దాటి ఇసిరేసారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీగా కార్మికులు తిరుపతి వాసులందరూ కూడా ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు